ఇది యూట్యూబ్లో వీడియోలు చూసి రోజుకి 10,000 ఇన్కమ్ వస్తుంది, రోజుకి 10,000 చొప్పున నెలకు 3 లక్షలు వస్తుంది. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నెల 15 రోజులు వస్తుంది. అలాగైతే అవ్వదండి, వర్కౌట్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వదు. డ్రోన్ అన్న క్రాష్ అవ్వడం కామన్ అండి, ఎవరైనా సరే. నేను సీనియర్ని, నేను జూనియర్ని అనడానికి డ్రోన్లో లేదండి. నేను స్టార్టింగ్ అప్పుడు నా చేతిలో ఉన్నది 100 ఎకరాలే. ఈరోజు సుమారు 5 నుంచి 600 ఎకరం ఉంది. ఇప్పుడు మాకు కొట్టే విధానం, డ్రోన్ యొక్క పనితీరు వాళ్ళకి నచ్చి రిపీటెడ్గా నా కస్టమర్స్ పెరిగారు. బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. అంటే బెస్ట్ ట్రైనింగ్ ఇస్తే ఎలా పడిపోయింది డ్రోన్ అని మీరు అడగచ్చు. ఎన్ని రకాల క్యాలిబ్రేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఏ టైంలో ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మినిమం నామ్స్. అవి మేము ఎంతవరకు ఫాలో అవుతున్నాం అనే దాన్ని బట్టి డ్రోన్ పనితనం అనేది ఉంది. ఓకే. నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎస్ఎస్జీ డ్రోన్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర నిడదవోలు బ్రాంచ్ నుంచి మొట్టమొదటిగా ఒక కస్టమర్ అనేది డ్రోన్ పర్చేజ్ చేశారు. ఈయన కొన్ని కూడా ఇంచుమించు 1.5 year నుంచి 2 years అవుతుంది. ఈ 2 years టైంలో ఈయన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ డ్రోన్ కొన్నారు, అసలు ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఈ డ్రోన్ ఫీల్డ్లో పర్ డేకి ఎన్ని ఎకరాలు కొట్టవచ్చు, అసలు ఈ డ్రోన్ తీసుకుంటే ఎంతవరకు లాభం ఉంది, ఎంతవరకు నష్టం ఉంది అనేది డైరెక్ట్గా మన కస్టమర్ని అడిగేసి రివ్యూ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మన ముందు రవి గారు ఉన్నారు. ఒకసారి రవి గారిని అడిగేసి అసలు ఎంతకాలం ముందు కొన్నారు, అసలు ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు, అసలు ఈయన ఎక్కడి నుంచి ఎంత ఇన్వెస్ట్ చేశారు, మొత్తం పూర్తి డీటెయిల్స్ ఆయన్ని అడిగేసి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు రవికుమార్. నల్లజర్ల మండలం పోతవరం గ్రామం అండి మాది, ఈస్ట్ గోదావరి జిల్లా. నేను 1.5 year అయిందండి ఈ డ్రోన్ కొని. నిడదవోలు బ్రాంచ్ శాగ్ టెక్నాలజీస్లో కొన్నాను ఈ డ్రోన్. ఫస్ట్ చాలా కంపెనీలు చూసాము, చాలా కంపెనీలు మేము విజిట్ చేసి చూసాం. శాగ్ కంపెనీలు సర్వీస్ బాగా ఇస్తున్నారని తెలుసుకుని అప్పుడే కొత్తగా నిడదవోలులో బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో అక్కడ తీసుకుందామని ఈ డ్రోను అక్కడ తీసుకోవడం జరిగింది. నేను ఇందులో క్వాడ్ కాప్టర్ మోడల్ తీసుకున్నాను విత్ బార్ సిస్టమ్ నాజిల్తో. ఇదైతే బాగుంటుంది, పంటకి స్ప్రేయింగ్ విధానం బాగుంటుందని స్వతహాగా నేను రైతునే. సో దాని గురించి ఇది బాగుంటుందని తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను తీసుకున్నప్పుడు మొత్తం ఫుల్ కిట్ తీసుకున్నామండి. 6 సెట్లు బ్యాటరీస్ విత్ జనరేటర్, 2 ఛార్జర్స్, మొత్తం సెట్ తీసుకున్నాం. సుమారు 5,80,000 నాకు దీని మీద ఇన్వెస్ట్ చేసి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ డ్రోన్ ఫుల్ కిట్ మీద. ఫుల్ కిట్, ఓకే. ఒక జనరేటర్, 6 సెట్లు బ్యాటరీలు, 2 ఛార్జర్స్, ఇవి తీసుకున్నాం. బేసిక్ కిట్ మినిమం స్పేర్ పార్ట్స్, ప్రొపెల్లర్స్ అవి మీరే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ ఐటమ్స్ ప్రతి ఒక్క కస్టమర్కి ఫ్రీ ఐటమ్స్ అందజేస్తాం. సో అక్కడ వరకు ప్రాబ్లం లేదు. నేను తీసుకుని 1.5 year అయిందండి. ఇది 3వ సీజన్ రన్ అవుతుంది, 3వ సీజన్ దాటుతుందండి నేను తీసుకుని. రవికుమార్ గారు, మీరు డ్రోన్ తీసుకుని 1.5 year అవుతుంది కదా, ఇప్పుడు మీరు స్ప్రేయింగ్ ఎక్కడెక్కడ, అంటే మీ సొంత పొలాలకే కొడుతున్నారా, లేక వేరే ప్లేస్కి వెళ్ళినా కొట్టే ఛాన్స్ ఉన్నాయా? నేను బయట కూడా వెళ్తానండి. బయట వేరే జిల్లా, కృష్ణా జిల్లా వరకు ఉంది నాకు. ఓకే. కృష్ణా జిల్లా ఇటు నిమ్మకూరు, పామర్రు, ఆ ఏరియా కూడా నాకు ఫార్మర్స్ ఉన్నారు. ఒక పెస్టిసైడ్ కంపెనీ ద్వారాగా మేము వెళ్ళడం జరిగింది. ఓకే. అక్కడ మాకు కొట్టే విధానం, డ్రోన్ యొక్క పనితీరు వాళ్ళకి నచ్చి రిపీటెడ్గా నా కస్టమర్స్ పెరిగారు. అది మీరు పర్ డేకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారండి నార్మల్గా? ఈ డ్రోన్ కంప్లీట్గా 6 సెట్లు అన్నారు కదా, 6 సెట్స్ బ్యాటరీస్, 2 ఛార్జర్లు, జనరేటర్, వెహికల్ అన్ని మెయింటైన్ చేస్తారు, కమర్షియల్గా వాడే విధానమే ఉంది. సో పర్ డేకి యావరేజ్గా మీరు ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు? ఒకే చోట ఫీల్డ్ ఉంటే 35 నుంచి 40 ఎకరాలు కొడతాను ఒక రోజుకి. బిట్ల కింద ఉంటే 20-22 ఎకరాలు, యావరేజ్గా 18 ఎకరాలకైతే తగ్గదండి. 18 ఎకరాలు అయితే పర్ డేకి తగ్గదండి. ఇప్పుడు మీరు స్ప్రే చేసినప్పుడు రైతుల ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి? ఫీడ్బ్యాక్ బాగుందండి. అంటే నేను స్టార్టింగ్ అప్పుడు నా చేతిలో ఉన్నది 100 ఎకరాలే. ఈరోజు సుమారు 5 నుంచి 600 ఎకరం ఉందండి. ఓకే. రిపీటెడ్ కస్టమర్స్. ఓకే. ఇంకా ఎక్కువ ఉన్నా నేను కొట్టలేనండి. ఓకే. నా కొలీగ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి అప్ చెప్పేస్తాను. అంటే ఒక్కో ఎకరానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారండి? లేదు మీ మీతో అంటే మీ చుట్టుపక్కల కూడా డ్రోన్స్ ఉంటాయి, అందరితో పాటు అందరూ ఎలా ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. కొంతమంది 350 కొడుతున్నారు, కొంతమంది 400, 450, 500 కూడా కొట్టే పంటలు కూడా ఉన్నాయి. సో ఆ లెక్కన మీ చుట్టుపక్కల మీరు ఏ పంటలకి ఎంతెంత రేటు అన్నట్టు ఛార్జ్ చేస్తున్నారు? మేము యావరేజ్గా 450 రూపీస్ ఛార్జ్ చేస్తాం. 450. అదే హైట్ ఎక్కువ ఉన్న పంటలు, ఫర్ సపోజ్ అరటి అలా అయితే అరటి కానీ తెల్లజొన్న, మొక్కజొన్న ఇవన్నీ పెద్ద పంటలు అయితే 500 ఛార్జ్ చేస్తాం. ఓకే. ఇక్కడ మా ఏరియా ప్లస్ ఏంటంటే మల్టిపుల్ క్రాప్స్ ఉంటాయి. ఓకే. టొబాకో ఉంటుంది, ప్యాడీ ఉంటుంది, అది వరి, మొక్కజొన్న, ఓకే, అన్ని రకాల మినుము, అన్ని పంటలు ఉంటాయండి. అదే మాకు ఇక్కడ ప్లస్ పాయింట్ అండి. ఓకే. ఇక్కడ ఎప్పుడైనా మాకు కొంచెం టైట్ అయినప్పుడు మాకు బయట ఆల్రెడీ ఇటు కృష్ణా జిల్లా కానివ్వండి, ఇటు కాకినాడ ఏరియా కూడా మాకు స్ప్రేయింగ్ ఉంటుంది. ఓకే. ఆల్ ఓవర్ ఇటు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఇటు కాకినాడ దాకా మొత్తం కవర్ చేస్తాం. 30 ఎకరాల పైన ఉంటే ఎక్కడన్నా వెళ్ళిపోతాం. విత్ హెల్పర్స్ తో ఉంటాం కాబట్టి ఓకే, ఇబ్బంది ఏమన్నా వెళ్ళిపోతాం. ఓకే. ఈ విధంగా మీరు ఒక రోజుకి ఎంత సంపాదించవచ్చండి ఈ స్ప్రేయింగ్ మీద? ఒక డ్రోన్తో స్ప్రేయింగ్ మీద ఎంత సంపాదించవచ్చు?
యావరేజ్గా 20 ఎకరాలు యావరేజ్ లెక్కేసుకున్నా 9 నుంచి 10,000 యావరేజ్గా ఉంటుంది. ఓకే. 9 నుంచి 10,000. 10,000 యావరేజ్. ఇందులో మీకు డైలీ ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటాయి? అంటే ఖర్చు ఎలా ఉంటుంది వీటిలో? నా కారు పెట్రోల్ కానివ్వండి, నాకు హెల్పర్స్ కానివ్వండి, హ్మ్. ఫుడ్ అండ్ అకామిడేషను, బయటికెళ్ళినప్పుడు అకామిడేషన్ కూడా ఉంటుంది. హ్మ్. హ్మ్. వాటితో యావరేజ్ లెక్కేసుకుంటే పర్ డేకి వచ్చి 2,500 నుంచి 3,000 పైన 3,000 ఉంటుంది యావరేజ్‌గా ఉంటుందండి. ఎవరికైనా. 2,500 పైన 3,000 అలా ఉంటుందండి. హ్మ్. జనరేటర్ పెట్రోల్ కానివ్వండి లేదు కొంత బయటికెళ్ళామంటే ఇంకా ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ పెట్రోల్ అవుతాయి. కాస్ట్ ఉంటుంది. 4,000 కూడా ఖర్చు అవుతది. ఖర్చు అవుద్ది. అందు హ్మ్. గురించి ఫీల్డ్‌ని బట్టి వెళ్తామండి. ఓకే. మేము యాక్చువల్ బయటికి వెళ్ళామంటే ఇక్కడ నుంచి ఒక 100 ఎకరం ఉంటే గాని వెళ్ళమండి. ఓకే. వాళ్ళు కూడా రైతులు మాది ఒక 5 ఎవరన్నా రైతు 30 ఎకరాలు ఉందన్నా గానీ మీరు వెళ్తారు. కానీ ఇంకొక ఆటోమేటిక్‌గా అదే రైతు ఇంకొక 30, 40 ఆటోమేటిక్‌గా ఎకరాలు వస్తాయి. అరేంజ్ చేస్తారు బయట పొలం కంపల్సరీ కూడా. వస్తుందండి. ఆయనే ఓకే. పురమాయిస్తారు. ఇది పలానా వస్తున్నారు, రవి వస్తున్నాడు, రేపు వస్తున్నాడు, మీరు ఎల్లుండి పురమాయించుకోండి. హ్మ్. ఒక 100 ఓకే. ఎకరాలు మినిమం పురమాయించేస్తారు. ఓకే. సో దాన్ని బట్టి మేము వెళ్తామండి. ఈ విధంగా స్ప్రే చేస్తే ఒక సీజన్‌లో ఎన్ని ఎకరాల దాకా మీరు స్ప్రే చేయొచ్చు? లేక మీ సైడ్ ఎన్ని సీజన్స్ అన్నట్టు రన్ అవుతది? మా సైడు ఇప్పుడు ఇక్కడైతే 2 సీజన్ రన్ అవుద్దండి. హ్మ్. ఒక్కొక్క సీజన్ వచ్చి సుమారు 3 నెలల వరకు సీజన్ కంటిన్యూ ఉంటది. ఓకే. ఒక్కోసారి సీజన్‌కి మధ్యలో 1 ½ మంత్ గ్యాప్ వస్తది. హ్మ్. హ్మ్. సమ్మర్ అనేది అలాగే 2 మంత్స్ కంటిన్యూగా 2, 3 మంత్స్ గ్యాప్ ఉంటదండి. ఓకే. ఒక అది సీజన్‌లో మీరు ఎన్ని ఎకరాలు స్ప్రే చేయొచ్చు? ఎంత ఎర్న్ చేయగలరు మీరు? సుమారు ఒక సీజన్‌లో 14,000-1,500 ఎకరం స్ప్రేయింగ్ అవుద్ది. 14,000-1,500 ఎకరాలు. 1,500 ఎకరం అవుద్ది. ఓకే. ఈ 6,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు ఈ విధంగా స్ప్రే చేస్తా ఎన్ని నెలల్లో లేక ఎన్ని సీజన్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోగలిగారు? నాకు 2 సీజన్‌లు పట్టిందండి. 2 సీజన్స్. అంటే మేము ఫస్ట్ సీజను బాగా స్లోగా ఎక్కామండి. ఓకే. డ్రోను కొత్త మాకు. హ్మ్. రైతులు కొత్త. హ్మ్. మేము ఇదంతా మేము బౌండరీ ఫిక్స్ చేసుకోవడానికి మాకు కొంచెం టైం పట్టింది. ఓకే. దాని గురించి ఫస్ట్ సీజన్ కొంచెం తక్కువ పట్టింది. సెకండ్ సీజన్ ఇమ్మీడియేట్‌గా పుంజుకున్నాం. ఓకే. దాని ద్వారా ఇబ్బంది లేదు. ఓకే. మాక్సిమం మీరు 2 సీజన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసింది. ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసింది. 2 ఓకే. సీజన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసింది. బట్ ఫస్ట్ కొత్త కదండీ డ్రోన్ క్రాషెస్ అవును. కొంచెం అవునవును. జరిగినాయండి. నాకు ఓకే. 2 సార్లు డ్రోన్ క్రాష్ జరిగింది. ఓకే. ఫస్ట్ సీజన్‌లో అయితే తెలియకుండా కరెంట్ వైర్ల కింద నేను స్ప్రే చేయడం వల్ల హ్మ్. ఎఫ్‌సి పోయిందండి. ఓకే. ఎఫ్‌సి పోయింది. అది ఆల్రెడీ చెప్పాను. ఇలాగ నేనే చేశాను ఇలాగా అని చెప్పాను. ఆ డ్రోన్ పోయినప్పుడు ఇమ్మీడియేట్‌లీగా నాకు మెయిన్ ఇక్కడ ప్లస్ ఏంటంటే 25 ఎకరాల ఫీల్డ్ ఒప్పుకున్నాను. హ్మ్. అక్కడ ఒక 6 ఎకరాలు కొట్టిన తర్వాత డ్రోన్ క్రాష్ అయింది. ఓకే. కలిపిన మందు అట్లనే ఉండిపోయింది. హ్మ్. వెంటనే ఫోన్ చేస్తే బ్రాంచ్‌కి సరే ఆ డ్రోన్ పట్టుకొచ్చేయండి. ముందల నా డ్రోన్ పట్టుకెళ్ళి ఆఫీస్‌లో డ్రోన్ పట్టుకెళ్ళి స్ప్రేయింగ్ చేసేయమన్నారు. ఓకే. అలా మీకు బ్యాకప్‌గా ఒక డ్రోన్ కూడా బ్యాకప్‌కి ఇచ్చారు. ఒక డ్రోన్ ఓకే. ఇచ్చారు. ఈ లోపల నేను అది తెచ్చి ఇక్కడ ఫీల్డ్ కంప్లీట్ చేసేసుకున్నాను. హ్మ్. నాది ఇలా ఎఫ్‌సి ఇలా జరిగింది కదండీ. హ్మ్. బట్ కంపెనీ ఏం చేశారంటే దాన్ని వారంటీ క్లెయిమ్ చేసి ఓకే. మళ్ళీ కొత్త ఎఫ్‌సి ఏసిచ్చారు. ఓకే. ఓకే. బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. అంటే ఓకే. బెస్ట్ ట్రైనింగ్ ఇస్తే ఎలా పడిపోయింది డ్రోన్ అని మీరు అడగొచ్చు. హ్మ్. యావరేజ్‌గా నెలకు 2 సార్లు పడ్డ డ్రోన్‌లున్నాయి. ఓకే. యావరేజ్‌గా. అంటే అలా మీరెక్కడ చూసారు? మీ నా చుట్టుపక్కల ఉండే సర్కిల్‌లో డ్రోన్సా? కానివ్వండి, వేరే తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, ఓకే. కంపల్సరీ డ్రోన్ అన్న క్రాష్ అవ్వడం కామన్ అండి. ఎవ్వరైనా సరే. హ్మ్. నేను సీనియర్‌ని, నేను జూనియర్‌ని హ్మ్. అనడానికి డ్రోన్‌లో లేదండి. హ్మ్. మన కంటికి కనపడకుండా ఏదో జరగొచ్చు. అక్కడ ఏదో చెట్టు ఉండొచ్చు, మన కంటికి కనపడకుండా ఏదో వైర్ ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఓకే. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే రైతులు ఒకసారి ఫీల్డ్‌లో అంతా మాది ఓపెన్ ప్లేస్ అండి. ఏం లేదు తీగ ఉండదు, చెట్టు ఉండదు అని అంటారండి. చెప్తారు. కానీ రియాలిటీ ఫీల్డ్‌లోకెళ్ళిన తర్వాత ఆ చివరన ఏడో తీగో ఏదో ఒకటి తగలటం అంటే లాగటం చేస్తారు. వాటి వల్ల ఏంటంటే డ్రోన్ తగిలి పడిపోతాయి. అదొకటే ఉందండి అంటారు అక్కడికెళ్ళాక. ఆ! అదొకటే ఉందంటారు. అక్కడ మనకు కావాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది. మీకు నిడదవోలు బ్రాంచ్‌లో ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి డ్రోన్ తీసుకున్న తర్వాత? మాకు ఫస్ట్ చెప్పింది 15 డేస్ ట్రైనింగ్ అని చెప్పారండి. హ్మ్. 10 డేస్‌లో నా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. నా సొంత డ్రోన్ మీద నాకు డెలివరీ ఇచ్చేసి 5 డేస్ నేను విడిగా ట్రైనింగ్ అయ్యాను. ఓకే. అంటే నేను మీరు డ్రోన్ డెలివరీ అయిన తర్వాత మీ ఫీల్డ్‌లో అయ్యారా? నా ఫీల్డ్‌లో నేను 5 రోజులు ట్రైనింగ్ అయ్యాను. ఓకే. 15 డేస్ నాకు పట్టింది. ఓకే. యావరేజ్. అసలు మీరు ఈ డ్రోన్ తీసుకొని 1 ½ ఇయర్ అవుతుందన్నారు. 3 సీజన్స్ కంప్లీట్ అయింది కదా! అవునండి. ఇప్పుడు మీరు ఈ డ్రోన్‌లో మేజర్‌గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయండి? మేజర్ ప్రాబ్లమ్స్ అంటే కామన్‌గా మేము వాడేంత హెవీ వాడకానికి ఈ నాజిల్ ప్రాబ్లమ్స్ అని, హ్మ్. ఈ మోటార్ లెవెల్‌లో కొంచెం బేస్ తప్పుకోవడం అని, లెవెల్ అటు ఇటు అవ్వడం అని హ్మ్. ఇవన్నీ ఉంటాయి. మాకు ట్రైనింగ్‌లో ఫస్టే చెప్పారు. ఇన్ని రకాల కాలిబ్రేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఏ టైంలో ఎలా చేసుకోవాలి. డ్రోన్ ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ కాంపాస్ చేయాలి. ఇవన్నీ మినిమమ్ నార్మ్స్ అండి. అవి ఓకే. మేము ఎంతవరకు ఫాలో అవుతున్నాం అనే దాన్ని బట్టి డ్రోన్ పనితనం అనేది ఉంటుంది. ఓకే. సో అవి మేము మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవుతాం. హ్మ్. సో మినిమం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాజిల్ ప్రాబ్లమ్స్ అని, పంప్ ప్రాబ్లమ్స్ అని అవి ఏదైనా అవి వస్తే మేము చూసుకుంటాం. చిన్న మైనర్ ఇష్యూస్ ఏందంటే రియల్ ఫీల్డ్‌లో ఇప్పుడు డ్రోన్స్ అని కాదు వెహికల్స్ చూసుకొని ఏదైనా అవునా ఏదైనా ఆ వస్తుంది. మినిమమ్ ఆ మెయింటెనెన్స్‌ని బట్టి ఉండిద్ది. ఆ ఉంటది. మెయింటెనెన్స్ మీరు చేసుకోగలిగితే ఇన్ టైమ్‌లో క్లీనింగ్ గాని అసలు ఏవి ఎలా క్యారీ చేసుకోవాలి? ఎలా మెయింటైన్ వాస్తవానికి నేను ఒక చోట స్ప్రేయింగ్ చేశానండి. హ్మ్. వాటర్ మెలన్ పాదుల్లో స్ప్రేయింగ్ చేశాను. హ్మ్. లైటింగ్ డల్ అయిపోయింది. చీకటి పడిపోయింది. ఈ కంగారులో డ్రోన్ ఫోల్డ్ చేసి పంప్ క్లీన్ చేయడం మర్చిపోయాను. ఓకే. తెల్లారేవాడికి వేరే ఫీల్డ్‌కి వెళ్తే పంప్ పోయింది.
ఓకే. మళ్ళీ ఇమీడియట్గా బ్రాంచ్కి ఫోన్ చేసి ఇలాగ పంప్ పోయింది అన్నాను. సరే మీరు కొంచెం నాకు ఎదురు రండి, మాకు బ్రాంచ్ ఎక్కడి నుంచి 50 కిలోమీటర్స్, ఓకే. ఓ 25 కిలోమీటర్స్ ఆయన ఎదురు వచ్చారు, 25 కిలోమీటర్స్ నేను వెళ్తే నాకు పంపించారు. ఓకే. మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి మాక్సిమం మీరు ఆ చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా అది కానీ నా తప్పు, నేను క్లీన్ చేసుకోవడం. ఆయన వెంటనే అడిగారు సార్ మీరు క్లీన్ చేయలేదు కదా నిన్న. సరే ఓకే అండి మేము క్లీన్ చేయలేదని చెప్పాం. ఓకే. అలాగే అటువంటి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 2-3 నెలలు రన్ చేశారంటే అవునవునండి. వీటిలో అసలు ఏవే మైనర్ ఇష్యూస్ వస్తాయి అంటే లైక్ ప్రొపలర్స్ ఎలా క్లీనింగ్ కానీ, ప్రొపలర్స్ బ్రేక్ అయితే ఎలా రీప్లేస్ చేసుకోవడం కానీ, అవునండి. స్ప్రేయింగ్ సిస్టమ్ కానీ, పంప్స్ ప్రాపర్ రీప్లేస్ ట్రైనింగ్ కానీ, ఇచ్చారు. ప్రొపెల్లర్స్ మొత్తం అవి నార్మల్గా మీరు ట్రైనింగ్లో మేము నార్మల్ చెప్తాం, చిన్న చిన్న మైనర్ రిపేర్స్ కూడా చెప్తాం. కానీ మీరు ఏదైనా ఒక 2-3 నెలలు మీరు రన్ అయ్యే దాన్ని బట్టి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు. ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలదండి. ఇంపాసిబుల్ అండి, అది అవ్వలేదు. ట్రైనింగ్లో అనేది మొత్తం అసలు కమర్షియల్గా వర్క్ చేసే అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే రాదు. జరగదు. సో ఏదైనా కొత్తగా డ్రోన్ కొనేవాళ్ళు డ్రోన్ కొన్న తర్వాత ఒక 15 డేస్ ఓన్గా ట్రైనింగ్ అయ్యి చిన్నగా ఒక 5 acres 10 acres పర్ డేకి అలా స్ప్రే చేసుకుంటా కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే అప్పుడు కమర్షియల్గా చేయగలుగుతారు. పర్ డేకి 30 to 40 acres కానీ 50 acres చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మీరు చేయాలంటే కొంచెం మినిమం ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మీరు నేర్చుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది. మీకు స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ నిడదవోలు బ్రాంచ్ నుంచి బాగానే ఉందండి. మీకు మీ తరపు నుంచి ఎలా ఉందో చెప్పండి. ప్రాబ్లం లేదండి. ఓకే. ఇన్ కేసు ఏదైనా ఈ బ్రాంచ్లో లేకపోయినా హెడ్ ఆఫీస్ నుంచి రావడానికి 1 day టైం పడుతుంది. ఓకే. ఈ లోపల మాకు స్టాండ్ బై డ్రోన్ ఏదో బ్రాంచ్లో ఉంటుంది కదండి, ట్రైనింగ్ డ్రోన్ ఏదో తీసుకొచ్చి పని వరకు ఆగదండి. ఓకే. ఇబ్బంది లేదు. మాకు 50 kilometers దూరం ఉంది బ్రాంచ్ వచ్చి, అయినా ప్రాబ్లం అయితే ఏం రాలేదు. ఓకే. ఇబ్బంది లేదు. ఓకే. ఈ విధంగా ఇప్పుడు మీరైతే పర్ఫెక్ట్గా నిలబడిపోయారు. 1.5 yearలో మంచిగా చేస్తున్నారు. మీరు కొత్తగా డ్రోన్ కొనాలనుకునే వారికి ఏమన్నా సజెషన్స్ ఇస్తారా? లేక మిమ్మల్ని చూసి కానీ ఎవరైనా కొంటాం కానీ మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చారు ఎవరికన్నా? నేను 2-3 అడిగారండి నన్ను, తెలిసిన కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవాలనుకుంటున్నాం తీసుకోమంటారా అని అడిగారు. అదే అలా కొంతమంది ఏంటంటే అసలు ఇట్లా ఉండే రిస్కులు ఏంటో తెలియదు, ఇన్వెస్ట్మెంట్ మనీ పెడతారు కానీ వాళ్ళు కొన్నారని చెప్పో లేక మన దగ్గర ఒక డ్రోన్ ఉందని గొప్పగా చెప్పుకోవడానికి ఇలా కొనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అటువంటి వాళ్ళకి కానీ లేక కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళు కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బాగుంటుందండి. నేను చెప్పిన మాట ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ మీరు ఇస్తారు కరెక్టే, తీసుకునే వాళ్ళు కూడా ప్రాపర్గా ట్రైన్ అవ్వాలి. ఇవాళ ఇన్ని కొట్టేయాలి, అన్ని ఎకరాలు కొట్టేయాలి, ఎంత ఫీల్డ్ కవర్ అయిపోవాలి, లేదు ఒక సీజన్లో దీని డబ్బులు మొత్తం తీసేసుకోవాలి అని అంటే ఇంపాసిబుల్ అండి. ఎట్టి పరిస్థితుల్లో రాదు అది. అలాగా మనం ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకుని ప్రాపర్గా కొట్టాలి. అట్ ద సేమ్ టైం రైతు మన స్ప్రేయింగ్ నచ్చాలి రైతుకి. మనం పంట మీద స్ప్రే చేసామంటే దాని రిజల్ట్ నచ్చాలి, రైతుకి నచ్చితేనే రెండోసారి పిలుస్తాడు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో వచ్చామా స్ప్రే చేసామా ఆ డబ్బులు తీసుకుందాం అంటే మళ్ళీ రిపీటెడ్గా పిలవరు. ఉన్నారండి అలాంటి డ్రోన్లు కూడా ఉన్నాయి మన పేర్లు. ప్రతి దాంట్లో ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయండి. ఓకే. వేరే చోట వేరే డ్రోన్ కొట్టి నప్పక వేరే చోట ఇంకో డ్రోన్ మార్చిన రైతులు కూడా ఉన్నారు. ఓకే. అంటే డ్రోన్ ని మైనస్ కొంతమందికి స్ప్రేయింగ్ విధానం ఏదో 4 సార్లు తిప్పేసి ఎకరం అయిపోయింది అని దింపేసి 350 చాలు 400 చాలు అని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో రిజల్ట్ ఉండదండి, రిజల్ట్ మంచిగా ఉండదు, ఆటోమేటిక్ ఉండదండి. ఏదైతే రైతు ఉంటారో సాటిస్ఫాక్షన్. ఫ్రెష్ గా మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ తో మేము కొలాబరేట్ అయ్యామండి. లాస్ట్ ఇయర్ నాకు 50 ఎకరాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చారు. 50 ఎకరాలు పైలట్ ప్రాజెక్ట్ కింద నేను స్ప్రే చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తే ఈ ఇయర్ నాకు 540 ఎకరాలు ఇచ్చారు. ఓకే. అదండి. ఓకే. ఆ విధంగా మీరు కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఇంకేమన్నా సజెషన్ ఇవ్వగలరా? నేను ఆల్రెడీ సజెస్ట్ చేసి నాకు తెలిసిన వాళ్ళు ఒక 2 డ్రోన్స్ కొన్నారండి. ఓకే. కొన్నారు, బాగానే ఉంది. ఫస్ట్ లో కొంచెం వాళ్ళకి క్రాష్లు ఎక్కువైనాయి, కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది సెకండ్ సీజన్ అండి, ఇప్పుడు నిలబడుతున్నారు. ఓకే. మ్యాక్సిమం ఏదైనా కానీ డ్రోన్స్ కొన్న వాళ్ళు కొత్త కొనే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రాషెస్ అవుతుంటాయి. ఒకే నెలలో 3-4 క్రాష్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు స్టార్టింగ్ స్టేజ్లో. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ రాదు, అలవాటు రాదు. సో డైరెక్ట్గా ఏంటంటే అందరు కొత్త కొనే వాళ్ళు ఏంటంటే కొనుక్కొని ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. 2-3 రోజులు ట్రైనింగ్ లేక 4-5 రోజులు ట్రైనింగ్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళిపోదాం 30-40 ఎకరాలను కొట్టేద్దాం అన్నట్టు ఆ ధ్యాసలో ఉంటారు. సో అదైతే ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. సో ఎక్స్పీరియన్స్ మీద అన్నట్టు చేయగలిగితే ఏంటంటే అప్పుడు ఈ ఫీల్డ్ అన్నట్టు క్లిక్ అవుతారు. సో ఏదైనా ఫీల్డ్ ఏదైనా సీజన్ ఉందంటే పలానా సీజన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికి ఒక నెలన్నర ముందే డ్రోన్ కొనుక్కొని ఆ ప్లానింగ్లో ఉంటే బెటర్. సో ట్రైనింగ్ తీసుకొని సొంత ఫీల్డ్లో ఏమైనా ఎంటీ ప్లేసెస్లో కానీ ఓన్ ఫీల్డ్లో స్ప్రే చేస్తూ ఉంటే డే బై డే పికప్ అవుతారు. సో ఆటోమేటిక్ ఏంటంటే సీజన్ టైంలో మంచి అవుట్పుట్ మంచిగా స్ప్రే చేసి ఫార్మర్కి సాటిస్ఫాక్షన్గా మంచిగా స్ప్రే చేయగలిగితే అలా సర్వే అవుతా రిపీటెడ్ కస్టమర్స్ అనేది మనకు ఉంటారు. అలా చేసుకుంటే ప్రతి ఒక్క డ్రోన్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ అన్నట్టు క్లిక్ అవుతారు. ఇది యూట్యూబ్లో వీడియోలు చూసి రోజుకి 10,000 ఇన్కమ్ వస్తుంది, 15,000 వస్తుంది అంటే నెలకి రోజుకి 10,000 చొప్పున నెలకు 3 లక్షలు వస్తుంది. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నెల 15 రోజులు వస్తుంది. అలాగైతే అవ్వదండి, వర్కౌట్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వదండి.
దీన్ని ఎలాగంటే ఒక ప్లానింగ్ ప్రకారం ఒక పద్ధతి ఒక విధానంగా చేసుకుంటూ వెళ్ళి మన క్వాలిటీ ఇవ్వగలిగితే ప్యాషన్ అనేది ఉండాలి. అంటే దాని మీద వేరే ఇంట్రెస్ట్ ఉండాలి బిజినెస్ లేదా వేరే జాబ్ చేస్తాను ఉండాలి. అందరూ చూసి కొనాలనుకుంటే ఈ బిజినెస్ సెట్ కాదు. యూట్యూబ్ వీడియోలు చూసి నన్ను సుమారు 10-15 మంది కుర్రోళ్ళు అడిగారు, ఉమ్, అన్న మీకు భలే ఇన్కమ్ వస్తుంది, మేము తీసుకోవచ్చా, మేము చేసేయచ్చా, చేసేయచ్చా అన్నంత ఈజీగా అయితే ఉండదు. ఓకే. దీంట్లోనే కష్టపడాలి, రైతులతో కొలాబరేట్ అవ్వాలి, చాలా రకాలు ఉంటాయండి ఇందులోనే. కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు కష్టం ఉంటది, కష్టం తగ్గ income స్ట్రగుల్స్ ఉంటది. దాటి వెళ్ళినప్పుడే ఉమ్, మీ దగ్గర నేను డ్రోన్ కొన్నాను, నాకు 2 సీజన్లో అమౌంట్ వచ్చేసింది, మొత్తం నాకు బ్యాకప్ వచ్చేసింది, నాకు వచ్చేసింది కరెక్టే. అందరికీ రావాలంటే డ్రోన్ ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అవును. అది సో మనం చేసే విధానాన్ని బట్టి విధానాన్ని బట్టి ఉంటుంది. చేసే విధానం వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్, చేసే డ్రోన్ మెయింటెనెన్స్, ఫీల్డ్ ని బట్టి ఉంటది. ఫీల్డ్ డ్రోన్ మెయింటెనెన్స్, ఉమ్, రైతుల కొలాబరేషన్, ఉమ్, రైతుకు మనం తగిన రిజల్ట్ ఇవ్వగలగడం, ఉమ్, ఇన్ని పాయింట్స్ ఆఫ్ డ్రోన్ మీద ఆధారపడి ఉంటాయి. ఓకే. వాటిని మనం అన్నిటిని సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. మంచిగా ఇన్కమ్ ఉంటుంది. ఈ డ్రోన్ ఫీల్డ్ అన్నట్టు ఎవరన్నా కొత్తగా ఎవరైనా తీసుకున్నా చేసుకోవచ్చు. settle నేను అయిపోతారు. చెప్పే పాయింట్స్ ఫాలో అవ్వాలి. యూట్యూబ్ వీడియో చూసి డ్రోన్ కొంటే మటుకు సక్సెస్ అవ్వాలి, అవును, ఎట్టి పరిస్థితులు అవ్వరు. అవునండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతేనండి. ఎవరన్నా కొత్తగా డ్రోన్స్ కొనాలనుకుంటే ఎవరన్నా మీకు నియర్ బై ఎవరన్నా డ్రోన్స్ వాడుతున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రోజు కానీ 2 రోజులు కానీ స్పెండ్ చేసి అసలు ఈ ఫీల్డ్లో అసలు కష్టాలు ఏముంది, డైలీ ఇన్కమ్ ఎలా వస్తుంది, అసలు క్రాషెస్ అయితే ఏమేమి డ్యామేజ్ ఉంటుంది, ఈ ఫీల్డ్ని మనం మెయింటైన్ చేయగలమా లేదా ఒక 2 రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళి వర్క్ చూసి మొత్తం నేర్చుకొని ఏమన్నా అలా మీరు ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు ఎవరైనా డ్రోన్స్ కొనాలని అంటే డిసైడ్ అయితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు కొత్తగా మోడల్ అంటే నియర్ బై బ్రాంచెస్ కానీ కొత్త మోడల్స్ కానీ ఏమన్నా టెస్ట్ ట్రయల్ చేసి అన్ని మోడల్ చూసుకొని అంతా ప్రాపర్గా చెక్ చేసుకొని మరి డ్రోన్ కొనండి. డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియోస్ చూసి కానీ ఇంకోటి ప్రమోషన్లో అలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పారు డైరెక్ట్గా వెళ్ళి డ్రోన్ కొనేయకుండా ఈ బేసిక్ థింగ్స్ అనేది ఆ డ్రోన్ కొనే ముందు అన్నట్టు చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మన ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అఫిషియల్గా అన్నట్టు ఏపీలో తెలంగాణలో బ్రాంచెస్ చాలా చోట్ల ఓపెన్ చేస్తారు. ఇంకా అప్కమింగ్ కూడా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు. మీకు ఎటువంటి సర్వీస్ రిలేటెడ్ ఉన్నా కానీ ఏమున్నా కానీ మోడల్ చూడాలన్నా కానీ డెమోకి వెళ్ళండి. ఆఫ్టర్ మీరు సేల్స్ అయిన తర్వాత కూడా మీకు మంచి సర్వీసు సపోర్ట్ అనేది మా ఎస్ఏజీ టెక్నాలజీ నుంచి ఇన్ టైంలో అన్నట్టు మీకు ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా కొత్తగా డ్రోన్ కొనేవాళ్ళు డైరెక్ట్ క్యాష్ పెట్టి కొనేవాళ్ళు ఉన్నారు, లేదంటే ఈఎంఐ ఫెసిలిటీలో కూడా కొనేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా మా దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. లోన్స్లో అన్నట్టు డ్రోన్స్ కొనేటందుకు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైనా వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవాలంటే నియర్ బై బ్రాంచెస్ అన్నట్టు విజిట్ చేయండి, మోడల్ చెక్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.